మీరు గమనిస్తే వాళ్ళు చెప్పిన పాయింట్ యాక్చువల్‌గా ఇంతకుముందు నేను చాలా మందితో దీని గురించి చర్చించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక పాయింట్ మనం గమనిస్తే ఒక ఉదాహరణకి వాళ్ళు ఏదైతే ఇప్పుడు విభేదిస్తున్నారో రాయదుర్గం నుంచి శంషాబాద్ కనెక్ట్ చేసే మెట్రోనే కనుక మీరు తీసుకుంటే లోకల్ దాని గురించి మేము కూడా చెప్పడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ స్టేషన్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని అది మెట్రో వచ్చి ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవ్వాలి, డిస్టెన్స్ ఏమో ఎక్కువ, నెంబర్ ఆఫ్ స్టేషన్స్ తక్కువ ఉంటే అది వైబిలిటీ కాదు, అంత టికెట్ ఫేర్ పెట్టలేరు. ప్లస్ ఈరోజు మీరు గమనిస్తే నార్సింగ్ దాటిన తర్వాత ఎయిర్పోర్ట్ వరకు ఔటర్ రింగ్ రోడ్డుకి బేస్ చేసుకొని చుట్టుపక్కల మీకు నియరెస్ట్లో కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవండి. సో మళ్ళీ వాళ్ళందరూ ఆ మెట్రోని క్యాచ్ చేయాలంటే అందరు కారుల్లో వచ్చి అక్కడ ప్రతి మెట్రో స్టేషన్ కాడ సుమారు కనీసం ఒక 500 వెహికల్స్కి కార్ పార్కింగ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. వీటిని ఏం పరిగణలోకి తీసుకోకుండా ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేయాలనో రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దీని తగ్గట్టు ఏం చేశారంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేయడమే కాదండి, ఆ ప్రాజెక్ట్ సంబంధించి బ్యాక్ ఎండ్ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా చేసి అబౌట్ టు రిలీజ్ ఫండ్స్ అనే పరిస్థితికి ఆ ప్రాజెక్ట్ వెళ్ళింది. కానీ అనుకోకుండా ఆ టైంలో ఎలక్షన్స్ రావడం ఇవన్నీ స్పీడ్గా జరిగిపోయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఒక్క ప్రాజెక్టుకి మీరు ఎంతైతే ఖర్చు పెట్టబోతున్నారో దాంట్లో మేము 2 రూట్లలో మెట్రో కనెక్టివిటీ పెంచుతాం. నిజమైన పబ్లిక్కి అందుబాటులో ఉండాలి. మెట్రో అనేది ఎందుకు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఈజీ చేయటం, అంటే త్వరగా వెళ్ళే విధంగా, అలానే ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో ప్రయాణించడం కోసం అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఎక్కడైతే వరల్డ్ సిటీ ఇంతకుముందు వీళ్ళు ప్లాన్ చేసి వీళ్ళకి ఎంఐఎంతో పొత్తులో భాగంగా అక్కడ ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళతో గొడవలు మనకి ఎందుకని చెప్పి మెట్రో కూడా మనందరికీ తెలిసిందే, హైదరాబాద్లో మనందరూ ఉంటున్నాం, మనం చూసింది ఈ మెట్రో, ఆ ఓల్డ్ సిటీ మెట్రో అనేది, అందుకే దాన్ని పక్కన పెడతారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కదిలికి తీసుకొస్తున్నారు. అలానే ఇప్పుడు మియాపూర్ నుంచి కనుక పటాన్ చెరువు మనకు ఆల్రెడీ తెలిసిందే, రామచంద్రపురం వరకు ఆల్రెడీ విల్లాస్ ఏంది, అపార్ట్మెంట్స్ ఏంది, ఇండిపెండెంట్ హౌసెస్ ఏంది, ఆ ప్రాజెక్ట్ అటంతా బాగా ఎక్స్పెండ్ అయ్యారు. సో మియాపూర్ టు మీకు మన పటాన్ చెరువు కానివ్వండి, రామచంద్రపురం ఏ చేసినా కూడా అది కూడా సక్సెస్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పబ్లిక్ ఉంటున్నారు, కనెక్టివిటీ అవసరం. సో వాళ్ళు మెట్రోను బాగా వాడుకుంటారు. ఎందుకంటే మనకు తెలుసు ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ ఆ పక్క సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, తక్కువ రేటుకి అని చెప్పి అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి. సో ఇట్లా వీళ్ళు మీరు గమనిస్తే వీళ్ళు కూడా హైదరాబాద్ని డెవలప్మెంట్ ఆపట్లేదు. మనం గమనిస్తే ఇక్కడ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వైబిలిటీ అవుతుందా లేదా, ఈ ప్రాజెక్ట్ నిజంగా అవసరమా, దీని బదులు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఇది ఎక్కువ మందికి ఉపయోగపడిద్ది, దీనివల్ల ఇంకెక్కువ డెవలప్మెంట్ వచ్చే ఆలోచన ఉంటుందని అలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్పితే ఈవెన్ ఫార్మాసిటీ కూడా మీరు కనుక గమనిస్తే వాళ్ళ ఫార్మాసిటీ వద్దనలా. యాక్చువల్గా ఫార్మాసిటీ ఇక్కడ ఈ ఒక చోట ఇలా చేయటం కరెక్టా అని ఆయన మొదటి రోజు అధికారులు ప్రశ్నించాడు. కానీ మనం చూస్తే తెల్లారి మీడియాలో అదేమొచ్చింది, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నారు అని వచ్చింది. అందుకనే నిన్న మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా చాలా స్పష్టంగా సీఎంఏ చెప్పారు, ఆయన నోటితో ఆయనే చెప్పారు, బాబు నేను దీన్ని రద్దు చేయట్లేదు, ఆ ప్రభుత్వం మీద నాకేం ఇది లేదు, వాళ్ళ డెసిషన్స్ మేము పక్కన పెట్టట్లేదు, మేము బెటర్మెంట్ ఎలా చేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకచోట చేసి అక్కడే 1 లక్ష ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఇవాళ సిటీలో కనుక ట్రాఫిక్ జామ్స్ ఎలా ఉంటాయి అలా కాకుండా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మాసిటీ జోన్స్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి 2 నుంచి 3,000 ఎకరాల భూమిని తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఒక 500 ఎకరాల రెసిడెన్షియల్ టౌన్షిప్ చేసి ప్రజలను అక్కడే పని చేసుకొని అక్కడే ఉండండి. మళ్ళీ మీరు సాయంత్రం మళ్ళీ అక్కడి నుంచి బస్సులోనో ట్రైన్లోనో హైదరాబాద్ వచ్చి ఇదే ట్రాఫిక్లో ఇదే పొల్యూషన్లో ఇక్కడ ఈ ఉన్న రోడ్లు ఇంకెంతకన్నా ఎక్స్పాండ్ చేయలేం. ఆల్రెడీ మెట్రో కోసం చాలా ఎక్స్పాండ్ చేశారు. సో ఆయన ఏమంటున్నారు, ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో 30 కిలోమీటర్లు వస్తుంది ఈ సర్కిల్ మనకి. ఆ సర్కిల్ని ఇలా డెవలప్ చేద్దాం, ప్రజలందరూ కూడా ఎటువైపు వాళ్ళు అటు వెళ్తారు, ఎక్కడ పనిచేసేవాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళకి అవసరమైన రోడ్స్ కానివ్వండి, ఈ నిత్యావసరాలు కానివ్వండి అక్కడ వచ్చే విధంగా మనం డెవలప్ చేద్దాం అనేది ప్రభుత్వ లక్ష్యం.